హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో అయితే తాడికల్లో ఉన్న ఇల్లు గురించి చేస్తున్నానండి. ఇంకా చాలామందికి నేను ఈ విషయంలో ఆన్సరబులే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలామంది రిపీటెడ్గా నన్ను అడిగి కొంతమంది ఏమో అక్క అసలు ఇల్లు పరిస్థితి ఏమైంది, మీకు కనీసం ఉండడానికి ఆ ఇల్లు అయినా ఉందా అని కొంతమంది ఒక వర్షన్లో అడిగారండి. అండ్ ఇంకా రెండవ కేటగిరీ వాళ్ళు ఏంటంటే కావాలని ఇంకా మీకు ఇల్లుకు సంబంధించి అసలు ఫైనాన్సే లేదంట కదా, మీరు కావాలనే దీన్ని అట్లా పోర్ట్రేట్ చేస్తున్నారంట కదా అని కొంతమంది. ఇంకా కొంతమంది అయితే ఇంకా మీరు ఇల్లు అమ్ముతున్నారంట కదా, ఆల్రెడీ మీ ఇల్లు అమ్మకానికి పెట్టారంట కదా అని కొంతమంది. ఏంటోనండి, నరం లేని నాలిక 4 రకాలు మాట్లాడుతుంది అని ఏదో సామెత ఉంటుంది. మా అమ్మ తరచూ అంటుంటే వింటాను నేను. సో ఎవరికి తోచింది వాళ్ళు అంటూనే ఉన్నారు. సో నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి 1% కూడా. ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తం చేసే అంత హక్కు ఉంటుంది. కానీ అది ఎంతవరకు అంటే ఇతరులను కించపరచినంత వరకు, ఇతరుల మనసు బాధపడినంత వరకే మనకు ఆ రైట్ ఉంటుందండి. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మనకు వాక్ స్వేచ్ఛ కూడా లేదండి. ఇది 100% మనకు మన రాజ్యాంగమే చెప్తుంది. సో ఏది పడితే అది మాట్లాడి ఇతరుల మనసులను నొప్పించకూడదండి. అది మనకు అంత మంచిది కూడా కాదు. సరే, అయినా మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనట్లేదు, కానీ ఇంకెవరిని అనకండి ప్లీజ్. ఇప్పుడు నన్నంటే నేనంటే ఇదంతా బాధలు అలవాటు కాబట్టి, కష్టాలతోటే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు చిన్నగానే అనిపించిందండి. కానీ ఇంకా ఎవరినైనా మీరు ఇదే విధంగా బాధపడితే తట్టుకునే శక్తి ఉంటుందో లేదో కదా. సో అందుకే అంటున్నాను, మీకు మంచి జరగాలనే కోరుకుంటున్నా, చెడు జరగాలని కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు నేను ఈ వీడియో చేయడానికైతే 3 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ వచ్చేసేమో అసలు ఫైనాన్స్ అనేది లేదు, మీరు ఊరికే అంటున్నారు అనే వారి కోసం మొదటగా. రెండవది వచ్చేసి ఇంకా ఫైనాన్స్లో ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు వాళ్ళు ఈ ఇల్లు ప్రొటెక్ట్ చేసుకోవడమైనా కూడా కొంచెం మెంటల్గా వాళ్ళు ఏ విధంగా రిలీఫ్ కావాలి అనే ఒక విషయం వాళ్ళకి యూజ్ అవుతుందని. ఎందుకంటే నేను తీసుకుంటున్న స్టెప్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తే వాళ్ళకి ఏమైనా కొంత ఉపశమనం ఉంటుంది అనే ఒక ఆలోచన అండి. అంటే చాలామంది అన్నారు, మాకు కూడా ఉందక్క ఇట్లా ఫైనాన్స్లో మేము కూడా సఫర్ అవుతున్నాము చాలా ఇయర్స్ నుంచి, మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారో కాస్త మాకు కూడా చెప్పండి అని మన సబ్స్క్రైబర్సే అడిగారండి. సో అది వాళ్ళ గురించి రెండవ కారణం. అండ్ మూడవ కారణం ఏంటంటే నా శ్రేయోభిలాషులు అండ్ నా సబ్స్క్రైబర్స్, అక్కకి ఇల్లు ఉందా లేదా ఫైనాన్స్ వాళ్ళే తీసేసుకున్నారా, అసలు అక్క ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది, ఆ ఇల్లు విషయంలో అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. సో నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వెల్ విషర్స్ కోసం కూడా చేస్తున్నాను. ఈ 3 ప్రధాన కారణాల వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను. నమ్మే వాళ్ళు నమ్మండి, లేదంటే లేదు. కాకపోతే నా బాధ నేను చెప్పుకోవాలి అండ్ మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం నేను తప్పకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా నా హెల్త్ బాగాలేక నేను డిలే చేశానండి, లేదంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎవరు ఏది నోటికి ఏదొస్తుందే మాట్లాడి చాలా హర్ట్ చేశారు. సో మీకు ఇది సమాధానం అని అనుకుంటున్నా. మీకు ఒక విషయం చెప్పాలా అండి, మనం ఎప్పుడు కూడా బాధలో ఉన్న వాళ్ళను చేతనైతే వారి బాధ నుంచి కొంత మనం బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే కామ్గా ఉండాలి. అంతేకాని బాధపడే వాళ్ళను, ముఖ్యంగా ఒక హస్బెండ్ చనిపోయిన విమెన్ని, తండ్రి లేని పిల్లలను, ఇలాంటి కేటగిరీస్ వాళ్ళను, విమెన్స్ని అసలు బాధ పెట్టద్దండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు అనేవి మీకు అంత మంచివి కావు. నేను 100% చెప్తున్నాను. వాళ్ళ కన్నీళ్ళు అస్సలు మంచిది కాదండి. సరే, నేను నా నోటితో మిమ్మల్ని ఏమనకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఈ సృష్టిని నడిపించేదైతే ఒక శక్తి, ఆ శక్తికి మనం దేవుడు అని పేరు పెట్టాము. ఎవరు నమ్మే దేవుడు వాళ్ళు అల్లా అని, జీసస్ అని, ఇంకా శివయ్య అని, ఎవరికి నచ్చిన దేవుళ్ళని కేటగిరీస్గా మనం పూజిస్తూ ఉంటాం. అది మన నమ్మకం. సో ఆ దేవుడు అయితే క్షమించడండి. మన భగవద్గీత అయినా ఖురాన్ అయినా కూడా బైబిల్ సారాంశమే అదే అండి. సో ఎప్పుడు కూడా ఒక ప్రాణిని, ఒక ప్రాణం ఉన్న వేటిని కూడా అస్సలకే బాధ పెట్టద్దండి. మన వల్ల వాటికి హాని జరుగుతుంది అంటే మనం కొంత పాపాన్ని మూటగట్టుకున్న వారమే. సో ప్లీజ్, అది మీకే అంత మంచిది కాదు. నేనంటే పోనీయండి, మీ కామెంట్స్ వల్ల నా పిల్లలు బాధపడుతున్నారు, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. మీ అక్క, మీ చెల్లి, మీ ఇంట్లో మీ అమ్మ అనుకోండి నన్ను,
అంతేగాని నా పిల్లల్ని నన్ను అస్సలు బాధ పెట్టకండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటండి? అందుకే నేను ఈరోజు మీకు డీటెయిల్స్ టోటల్గా ఇస్తాను. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. తప్పకుండా మీరు ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా నాకు మళ్ళీ కామెంట్ రూపంలో మేము తప్పుగా మాట్లాడామని చెప్పాలి. మీరు ఒకవేళ వీడియో చూస్తే కనుక మేము జీవితంతో పోరాటం చేస్తున్నామండి. ఒక్కరోజు 2 రోజులు అని కాదు, ఒక 14 సంవత్సరాలు మా జీవితంలో మైనస్ అయిపోయాయి. అవి ఒక చీకటి ఉదాంతంలాగా మిగిలిపోయాయి. బ్లాక్ డేస్ అండి. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. పిల్లలు పుట్టి ఎప్పుడైతే కొంచెం ఊహ తెలిసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బాధపడుతూనే వచ్చారు. అండ్ నేను కూడా మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఎదుర్కొంటూనే వచ్చానండి. ఏ ఒక్కరోజు కూడా మేము సంతోషంగా ఉంది వేళ్ళ మీద మనం లెక్క పెట్టచ్చు, ఆ విధంగా మేము ఫేస్ చేసాము. సో మాలాంటి వాళ్ళని బాధ పెట్టి భగవంతుడు ఎప్పుడు కూడా బలహీనుల పార్టీ అంట. అండ్ మానసికంగా ఎవరైతే డౌన్ అయిపోతారో వాళ్ళ పార్టీ ఏనంట. ఇంకా గరికపాటి గారు అయితే ప్రవచనాల రూపంలో చెప్తున్నారు. సో మీరు కూడా కొంచెం పాటించండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చాలామంది మనం తెల్లారు లేస్తే న్యూస్ పేపర్ చదువుతుంటే వీళ్ళు కుటుంబంతో సహా సూసైడ్ చేసుకొని చనిపోయారు, వీళ్ళు ఇంకా అర్ధాంతరంగా ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని తను చాలించుకున్నారు అని ఇలా రకరకాల మనకు హెడ్లైన్స్ తోటి కింద ఇమేజెస్ తోటి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, వీళ్ళకి ఏమైనా పిచ్చా, తలకాయ ఉందా వీళ్ళకి, అసలు ఇట్లా అందరికందరూ చనిపోవడం ఏంటి, సూసైడ్ చేసుకొని వాళ్ళ బ్రతుకును అంతం చేసుకోవడం ఏంటి, బ్రతికి ఇంకా గెలవాలి కానీ ఈ విధంగా చనిపోతారా మూర్ఖుల్లాగా అని మనం తిట్టుకుంటూ ఉంటాం కదా. నేను చెప్తాను వినండి, మనిషి ఎప్పుడైతే జీరోలాగా వాళ్ళ మానసికంగా వాళ్ళు స్ట్రెస్ అయ్యి డౌన్ అయిపోయినప్పుడు వాళ్ళకు లైఫ్ మీద ఆశలు ఉండవండి. వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చచ్చిపోతుంది. అక్కడికే అంతమైపోవాలి అనే ఆలోచన హై స్టెప్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మెంటల్గా కాన్షియస్ని కోల్పోతారు. అప్పుడు వాళ్ళకు పిల్లలు ఇంకా ఫ్యామిలీ ఇవేవి గుర్తుకు రావండి. మెంటల్లీ స్ట్రెస్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మన జీవితంలో ఇది జరగదు అనుకున్నప్పుడు అది జరిగే చూపించి వాళ్ళ కళ్ళ ముందే అలాంటి అన్ని అనర్థాలు జరుగుతున్నప్పుడు గుండె అనేది తట్టుకునే శక్తిని కోల్పోతుంది. సో వాళ్ళు మెంటల్లీ డిప్రెసివ్ అయిపోతారు. ఆ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి ప్రెషర్స్ రావడం, సమాజం నుంచి, ఫ్యామిలీ నుంచి అన్నీ వాళ్ళను ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవడానికి ప్రేరేపిస్తాయండి. నేను చెప్తున్నాను, ఇది నిజం. ఎందుకంటే మెంటల్లీ డిప్రెసివ్ అయిన వాళ్ళతో చాలా ప్రాబ్లమే. నేను అలాంటి స్టేజ్ దాకా కూడా వెళ్ళాను కాబట్టి ఇది నేను చెప్తున్నాను. నేను చాలా ధైర్యవంతురాలని, యాక్చువల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో నేను నా పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అది ఇంకా నేను చెప్పుకోవాలనుకోవట్లేదు, సమయం వస్తే తప్పకుండా చెప్తాను. అంటే అలా ఉంటుందన్నట్టు. అంటే ఇంకా బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టి ఏం చేస్తారండి? వాళ్ళు చనిపోతే మీకు సంతోషమా చెప్పండి? అది కాదు కదా మన లక్ష్యం. మనిషిగా జన్మించి మన లైఫ్ ఏదో మనం చూసుకొని వీలైతే నలుగురికి మంచి చేయాలి. అంతేగాని ఒక మనిషి చనిపోయే స్టేజ్కి మన మాటలు ఉంటే అసలు మనం మనుషులం అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ మీరందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే అండి, అంటే లైఫ్లో కొంత జరగరాని నష్టాలు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కదా చంటి అనే దూరమైనట్టు, అట్నే ఏదైనా జరగరానివి, ఇంకా వాళ్ళతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకొని అర్ధాంతరంగా ముగిసిపోయిన వారు, ఇట్లా రకరకాల సమస్యలు, అంటే అందరిలాంటి సమస్యలు కాదండి, డిఫికల్ట్గా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్న సమస్యలో ఉన్న వాళ్ళను తప్పకుండా ఓదార్చండి. మీ నైతిక బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళు బయటికి నవ్వుతూనే ఉంటారు కావచ్చు, సొసైటీ కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, లోపల వాళ్ళు కొన్నంత బాధను అనుభవిస్తారండి. సో మీ మాటలు వాళ్ళకు ఓదార్పు కావాలి. తప్పకుండా మీరు ఇది పాటిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మనం బాధలో ఉన్న వ్యక్తికి పరమాన్నం పెట్టనవసరం లేదు, అష్టైశ్వర్యాలు ఇవ్వనవసరం లేదు. మన ఓదార్పు లాంటి మాటలే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాయి. ఈరోజు స్టిల్ నేను ఇట్లా కాన్ఫిడెంట్గా కొంతనైనా ముందుకెళ్తున్నా అంటే నా సబ్స్క్రైబర్స్ కామెంట్సే. పాజిటివ్ కామెంట్స్ అన్నీ కూడా నన్ను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేలాగా చేస్తున్నాయి. సో మీరు కూడా మీ దగ్గరలో ఎవరైనా ఉంటే, అంటే ఒక మనిషిని కోల్పోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు మర్చిపోవడం అంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
మీరు అనుకోవచ్చు, అక్క నీకేంటి, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా బాధ్యతాయుతమైన అమ్మ ఉంది, ఇద్దరు బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి అక్క నీకు, ఇంటెలిజెంట్వి అని ఇట్లా చాలామంది మీరు కామెంట్స్ చేస్తున్నారు కదా, అదృష్టవంతురాలు అక్క, నీకు అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడని. మీకు ఒక విషయం తెలుసా అండి, నేను చంటిని కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ పిల్లల కోసమే బ్రతుకుతున్నాను తప్ప నా జీవితం నేను ఎప్పుడో క్లోజ్ చేసేసాను. ఊహించుకోలేకపోతున్నాను నన్ను నేను ఇలా చంటి లేకుండా ఊహించుకోవడం కష్టమవుతుంది. కానీ ప్రశస్తిని చూశాక మళ్ళీ వీళ్ళ కోసమైనా ఒక సర్వెంట్ లాగా, ఒక గైడ్ లాగా, వాళ్ళకు ఒక బెస్ట్ మదర్ లాగా మూవ్ ఆన్ అవ్వాలి, వాళ్ళ కోసమని నన్ను నేను సర్వైవ్ చేసుకోవాలని వెళ్ళిపోతున్నా. సో అవన్నీ వీళ్ళందరూ కూడా లేకుండా నేను బ్రతకగలిగిన, కానీ చంటి లేకుంటే బ్రతకలేకపోతున్నా. ఇంకా చంటికి నాకు కూడా చాలా సందర్భాల్లో క్లాషెస్ వచ్చాయి. కానీ అయినా కూడా ఏది తాత్కాలికంగానే వచ్చి వెళ్ళాయి తప్ప పర్మనెంట్గా మమ్మల్ని విడదీయలేదు. అండ్ పర్మనెంట్గా మేము అలాంటి డెసిషన్స్ తీసుకోలేదు ఇద్దరం కూడా. ఇంకా చంటిని ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత అన్నట్టుగా నేను తనకు ఒక తల్లిలాగా వ్యవహరించిన, కాబట్టి అంత ఈజీగా మర్చిపోవడం వీలవ్వట్లేదు. నేను కష్టపడ్డ కష్టమంతా చంటికి దారపోసిన, ఏది పిల్లల కోసం కూడా కొంచెం కూడా దాచిపెట్టుకోలేదు. ఎందుకంటే డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అన్నట్టుగా నేను ఏది దాచుకోలేదు. కానీ అలా అని లాస్ట్కి చంటిని కూడా కాపాడుకోలేకపోయాననే బాధ నన్ను వేధిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా అండి? మన డే 1 నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ 14 సంవత్సరాలు చంటి హెల్త్ బాగాలేక ఇంకా మంచాలో ఉన్నాడని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను కదా, మీకు అనిపించలేదా? అక్క వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, 4 మెంబర్స్ బ్రదర్స్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా అన్ని రకాల వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అండ్ కులం కూడా వేరే. సో వాళ్ళు డివర్స్ ఇచ్చి వేరే అక్కకు లైఫ్ చూసుకోమని చెప్పలేదా? అక్క వెల్ విషర్స్ అయినా, అక్క ఉన్న ఫ్రెండ్స్ అయినా, అక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినా అని మీకు అనిపించలేదా? అలాంటివి నెంబర్ ఆఫ్ వచ్చినాయండి. కానీ నేను అన్నిటినీ రెఫ్యూజ్ చేశాను. ఎందుకంటే నేను చంటిని అట్లా వదులుకోవడానికి అసలు సిద్ధపడలేదు. ఎన్నో అలాంటివి నా ఫ్రెండ్సే నాతో ఉండి నన్ను మ్యానిపులేట్ చేసి నన్ను ఎన్నో వాటికి చంటిని దూరం చేసే విధంగా, ఇంకా వేరే లైఫ్ చూసుకునే విధంగా నన్ను ఎంతో మోటివేట్ చేశారు. కానీ నేను అవన్నీ కూడా రెఫ్యూజ్ చేసేసాను. ఎందుకంటే నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు. నా పిల్లల కోసమైనా నేను బ్రతకాలి, ముందుకెళ్ళాలి అని. చంటి ఒకవేళ మంచివాడు కాకపోయినా, దుర్మార్గుడైనా కూడా ఎక్స్క్యూజ్ చేసి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఏ కారణం లేకుండా అయితే వాళ్ళు రాలేదు, ఇంకా నేనే వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చాను అని నేను ఒక బాధ్యతాయుతంగా నేను ముందుకెళ్ళిపోయాను. నా జాబ్ ఏంటో, చంటి ఆరోగ్యం ఏందో, పిల్లల ఇంకా వాళ్ళ బాగోగులు ఏంటో, వీటితోటే నేను ముందుకెళ్ళిపోయాను. సో అట్లా మధ్యలో డెసిషన్స్ తీసుకొని ఇంకా చంటిని వదిలేసి నా లైఫ్ నేను తీసుకున్న అట్లాంటి పర్సన్ కాదండి నేను. అందుకనే ఇంత బాధపడుతున్నా. అయితే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇల్లు విషయం ఎక్కడి దాకా వచ్చిందక్క ఇంకా అని. సో కొంతమంది అయితే ఇల్లు ఫైనాన్సే లేదు అని మాట్లాడుతున్నారు. సరే అండి, అది మీ మంచితనానికి, మీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఇల్లు అనేది మనకు స్టార్టింగ్ నుంచి చంటి వాళ్ళ వారసత్వంగా రాలేదండి. ఇది మనకు అన్నయ్య వాళ్ళు కట్టించిన ఇల్లు. తాడికల్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు వీడియోస్లో చూసిన ఇల్లు అన్నయ్య వాళ్ళు కట్టించిన ఇల్లు. అంతకుముందు మా అత్త మామ ఉన్నప్పుడు ఒక గుణ పెంకుటి ఇల్లు లాగా చిన్నగా ఒక రూమ్ తోటి ఉండేది. అంటే నా మ్యారేజ్ కాకముందే మా అత్తయ్య మామయ్య చనిపోవడం జరిగింది. నా మ్యారేజ్ కాకముందు కాదండి, చంటికి ఇంకా 4 years ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళు మరణించడం జరిగిందంట. ఇంకా అందువల్ల ఇంకా అప్పుడు వాళ్ళకంటూ ఇల్లు అనేది ఇంకా లేదండి, స్థిర నివాసం అనేది లేదు. మామూలుగా ఒక ప్లేస్ ఉండి ఓన్లీ ఒక రూము, మామూలుగా గుణ పెంకుటి ఇల్లు, అది కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు నా మ్యారేజ్ టైంకి చంటి వాళ్ళకు ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఆ ఇల్లును మొత్తం కూడా డిస్మాండిల్ చేయించి అక్కడ కొన్ని చెట్లు ఉంటే కూడా వాటన్నిటిని ఇంకా కొట్టించి అదంతా చదును చేసి, ఇంకా 3వ అన్నయ్య మీకు తెలుసు కదా, కుమార్ అన్నయ్య అని నేను ఆ మధ్య వీడియోస్లో చెప్పాను. అన్నయ్య నాకు ఎక్కువ మొత్తంలో హెల్ప్ చేశాడండి. అండ్ అమ్మ కూడా కొంత మనీ అనేది నాకు సర్దుబాటు చేసింది. ఇంకా 2022లో, ఇంకా 2022 నుంచి 23 ఆ టైంలో నేను ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాను. అన్నయ్యనే నాకు దానికి సంబంధించిన మనీ అంతా కూడా అరేంజ్ చేశాడండి. అండ్ నేను జాబ్ చేసిన కొంత మనీ కూడా, సేవింగ్స్ కూడా నేను ఆ ఇంటికి ఇంకా వాడాను. ఎందుకంటే మాకు సొంతంగా ఇల్లు ఉండాలి,
ఉండాలి. అండ్ అప్పుడు కరోనా టైం అన్నట్టు అప్పుడు పరిస్థితులు ఎట్లుండే అంటే ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. రెంట్ కూడా మనకు దొరకని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి అన్నట్టు. నాకెందుకు ఆ టైంలో ఇల్లు కట్టాలి అనే ఆలోచన వచ్చింది. అన్న వాళ్ళకు చెప్పాను. సో అందరూ రెస్పాండ్ అవ్వలేదు, బట్ 3 అన్నయ్య రెస్పాండ్ అయ్యి ఇంకా నాకు తను ఇది ఒకటి చేస్తా అని మాట ఇచ్చాడు. సో దాని ప్రకారమే అన్న మాట నిలబెట్టుకొని నాకు ఆ ఇల్లు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు నాకు ఆ ఇల్లు కట్టడానికి మ్యాక్స్ ఒక 10 lakhs వరకు ఖర్చు అయింది. ఎందుకంటే ఆ ఇల్లు బాగా లోతున పడిపోయి ఉండడం వల్ల ఒక 40-50 ట్రిప్పులు మొరము అట్లా అదంతా మొత్తం చదును చేయడానికి అవన్నిటికీ మాకు బాగానే ఎక్స్పెన్సివ్ అయినాయి. మళ్ళీ అప్పుడు కరోనా టైం కాబట్టి మనకు అవి మెటీరియల్ అంతా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా పడింది అన్నట్టు. అట్లా మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది ఆ ఇల్లు. మీకు రేకులు ఇల్లే కదా అని అనిపించవచ్చు, కానీ మాకు లెంత్ ఎక్కువ తీసుకుందండి అది. అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కూడా మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయింది. మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు ఎవరితో గొడవలు పడడం, ఈ స్థలం నీదని ఆ స్థలం నీదని ఇట్లాంటి గొడవలు ఉండద్దు అనేసి ఇంకా మేము ఆలోచించి అప్పుడే కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఆ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు 4 వైపులో ఉన్న వ్యక్తులతోటి గొడవలు అయినాయి అన్నట్టు చంటికి నాకు. ఎందుకంటే వాళ్ళు ఇది మాది అంటే ఈ స్థలం ఇక్కడ దాకా మాకు వస్తుందని ఇట్లా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిరు. ఎంతైనా కూడా తల్లిదండ్రులు ఉంటే అది వేరే బలం ఉండేదండి. చంటికి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇంకా ఆయనే అట్లా స్థలం విషయంలో ఆయన చాలా ఇబ్బంది పెట్టిరు. సో అవన్నీ ఎదుర్కొని మేము ఆ ఇల్లు కట్టడం జరిగింది. మామూలుగా ఎదుర్కోలేదండి. మస్తు డేస్ అది పోస్ట్ పోన్ అయింది. అది ఇట్లా కొలిచే వాళ్ళు రావడం, గొడవలు జరగడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ కొలిచే వాళ్ళు రావడం, గొడవలు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేకపోవడం, ఇట్లా మాకు ఒక 2 నెలల సమయం మా స్థలం ఇక్కడ దాకా అని ఒక పెట్టుకోవడానికే మాకు 2 నెలల సమయం వృధా అయిపోయింది. దాని తర్వాత ఇక మేము పోనీలే అనేసి వాళ్ళు ఎక్కడి దాకా చెప్పారో అక్కడి వరకు మేము సరే అని ఫస్టే కాంపౌండ్ వాల్ కట్టినాం. దాని తర్వాతనే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది చేసాము. ఆ తర్వాత ఏమైందంటే ఇల్లు మొత్తం టోటల్ కట్టిన తర్వాత అప్పుడు చంటి ఏం పని చేయట్లేదు, మామూలుగా ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. అండ్ నేను మాత్రం అక్కడ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో సూపరింటెండెంట్గా జాబ్ చేస్తున్నాను కరీంనగర్లో. సో అప్పుడు చంటి నాతో ఏమన్నాడంటే, నాకు ఇట్లా ఖాళీగా ఉండడం ఇష్టం అనిపిస్తలేదు, ఎందుకంటే ఇప్పుడైతే ఇల్లు ఉంది మనకంటూ, నేను మామూలుగా ఏదైనా జాబ్ చేయాలి అంటే నన్ను ఎవరు తీసుకోరు, ఎందుకంటే నేను డిజబిలిటీ పర్సన్, మళ్ళీ నేను ఏది చేయడానికి లేదు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి కూర్చొని చేసే విధంగా నాకు ఏదైనా ఇంట్లో బిజినెస్ పెట్టిమని చంటి నన్ను అడిగాడండి. సో అడగడంతో నాకు మామూలుగా పేపర్ ప్లేట్స్ మీద ఐడియా వచ్చింది. అది ఎట్లా ఐడియా వచ్చింది అంటే, అప్పటికే మన ఇంటి దగ్గర పెద్దన్న వాళ్ళు పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసారు. సో పెద్దన్న వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి నాకు వెంటనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, సో యాజ్ టీజ్గా నేను కూడా ఒక మెషిన్ తీసుకొని ఈ తాడికల్లో పెట్టించి ఒక వర్కర్ని 2 పెట్టి వీటిని చంటి ఇంకా ఫోల్డింగ్ చేయడం, చిన్న చిన్న పనులు చంటి చూసుకుంటాడు. ఆ మెయింటెనెన్స్ అంతా కూర్చున్న దగ్గర ఆయనకు కూడా బోర్గా ఉండదు, ఏం పని చేస్తలేను అనే ఒక గిల్టీ ఫీలింగ్ చంటికి ఉండద్దు అని ఆలోచించి 1,50,000 రూపాయలతోటి సెమీ ఆటోమేటిక్గా ఫుల్లీ ఆటోమేటిక్ అనుకుంటా ఆ మెషిన్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాం. ఆ కుమారన్న నేను ఇద్దరం వెళ్ళి ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ తీసుకొని దానికి 2 వర్కర్స్ని, మార్కెటింగ్ ఒకరిని, 3 పెట్టి మాడపరుచు కూడా చూసుకుంది ఈ మెయింటెనెన్స్ అంతా. సో నేను జాబ్ చేసుకునేదాన్ని, వీళ్ళు చూసుకుంటుంటే చంటి కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా కూర్చున్న కానీ పేపర్ ప్లేట్స్ ఫోల్డింగ్ చేయడము, వాటిని కవర్లో పెట్టి ఇట్లా ముడి వేయడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చంటి ఇంకా బిజీ అయిపోయాడు అన్నట్టు. ఆయనకు కూడా కొంత మంచిగా అనిపించింది, అమ్మాయి ఇంకా నాకు ఒక పనిలాగా అయిపోయింది అని ఒక మంచిగా అనిపించింది ఆయనకు కూడా. సో అట్లా నేను అన్ని డబ్బులు అడిగి ఈఎంఐ లాగా పెట్టుకొని నేను ఆ మిషనరీస్ తెచ్చి తాడికల్లో వేసి దానికి సంబంధించి ఎర్తింగ్ పెట్టియడము, అండ్ వైరింగ్ కూడా దాన్ని వేరే ఉంటుందండి, ఈ మామూలు మన ఇంట్లో వైరింగ్ లాగా ఉండదు. ఎందుకంటే దానికి ఏమంటారండి, అది ఇంట్లో మీటర్ కాకుండా ఇంకా వేరే మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ పెట్టడము, కమర్షియల్ మీటర్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి కొంత ఎక్స్పెన్సివ్ తోటి ఇంకా మేము కొత్తగా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఏమైందంటే మెటీరియల్కి అండ్ రా మెటీరియల్ ఉంటుంది, దానికి మనం షీట్స్ కొనడం ఉంటుంది. ఆ తర్వాత దాంతోపాటు మేము గ్లాసెస్, ఇంకా చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ మన దగ్గరే అవైలబుల్ ఉండే విధంగా మేము కొంత మనీ ఎక్స్పెన్సివ్ చేసి అవన్నీ తెప్పియడం వల్ల మాకు ఏమైందంటే మనీ అనేది అవసరం పడింది. అప్పుడే ఇల్లు కట్టడము, అప్పుడే ఇంకా పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీ పెట్టడము, ఇవన్నీ దాని తర్వాత ఒకటి అయ్యేసరికి నా జాబ్ అనేది ఇక్కడ దాన్ని బేర్ చేయలేకపోయింది, నా శాలరీ అనేది అక్కడ సరిపోలేదు అవన్నిటికీ. అందుకే మేమేం చేసామంటే, అప్పుడు కొత్త ఇల్లు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఉండి హౌస్ మీద మీకు లోన్ వస్తుందండి,
అండ్ మీకు ఆ లోన్ అనేది ఇవన్నీ అవసరాలు తీరితే అండ్ కొన్ని పైసలు కూడా మీ దగ్గర చేతిలో ఉంటే మీ హస్బెండ్ ఆరోగ్యం మంచిగా చేయించుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి మాకు సలహా ఇచ్చారు తెలిసిన వాళ్ళు. ఇది కూడా చంటియే తీసుకొచ్చిండు, అక్కడ ఆయనకు తెలిసిన సర్కిల్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకా బేబీ మనం ఇట్లా లోన్ తీసుకుంటే నా ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటు ఉపయోగపడితే మళ్ళీ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడతాయి అని చెప్పి చంటి చెప్పడం వల్ల నేను కూడా ఆలోచించి సరే అని దాని మీద 6 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం. అందులో మేము ఒక 3 లక్షల రూపాయలు ఈ బిజినెస్కి యూజ్ చేసాం. పేపర్ ప్లేట్స్ అండ్ వర్కర్స్, రా మెటీరియల్, ఆ తర్వాత ఆ రా మెటీరియల్ స్టోరేజ్ ఉండడానికి ఒక చిన్న రూమ్ కట్టియడము, ఇట్లాంటివన్నీ మేము చేసినాం. అండ్ ఈ మిషన్తో పాటు ఇంకొక మిషన్ కూడా తీసుకున్నాం, అది స్వప్నక్క మెయింటైన్ చేసింది. ఆ మిషన్కి ఈ మిషన్కి మేము ఒక 6 మెంబర్స్ వర్కర్స్ని పెట్టి అండ్ ఒక మార్కెటింగ్కు ఒక పర్సన్ జెంట్ని పెట్టుకొని ఇంకా అక్క, నేను, చంటి, ఆ 6 మెంబర్స్ వర్కర్స్ ఇవన్నీ ఒక 6 నెలలు చాలా బాగా అంటే చాలా హుజురాబాద్, కరీంనగర్, కేశవపట్నం, జమ్మికుంట ఈ ఏరియాస్ మొత్తం మన పేపర్ ప్లేట్సే ఇంకా ట్రాలీ తోటి అన్నీ కూడా మార్కెటింగ్ అయ్యే విధంగా మేము దానికి ప్రణాళిక ఏర్పాటు చేసి చాలా చక్కగా బిజినెస్ రన్ చేసాము. అప్పుడు అయిన అప్పే ఇది. అందులో మిగతా 3 లక్షల రూపాయలు చంటికి మేము అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉండే, కాకపోతే స్టంట్ లాంటిది ఏమి వేయలేదు అనుకోండి, కానీ దానికి సంబంధించి కొంత మెడిసిన్ అండ్ ఆయన కాళ్ళకు సంబంధించి సర్జరీస్ ఇవన్నిటికీ మిగతా పైసలు మేము యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చంటికి హెల్త్ కూడా అంత కరెక్ట్గా లేదు కాబట్టి మేము ఇది ఆలోచన చేసాం. సో ఇలా మా దగ్గర ఉన్న 6 లక్షల రూపాయలు పూర్తిగా అయిపోయాయి. ఇంకా బిజినెస్ మంచిగా రన్ అయ్యి లాభాలు వచ్చే టైంలో ఏమైందంటే తెలంగాణ గవర్నమెంట్ జూన్ 2 రోజున ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా 1 టైం యూజ్ పేపర్ ప్లేట్స్, 1 టైం యూజ్ ప్లాస్టిక్ టోటల్ బ్యాన్ చేసింది. దానివల్ల ఏమైందంటే మా పేపర్ ప్లేట్స్ బిజినెస్ అనేది ఇంకా ఆపేసారు వాళ్ళు మా పైన. ఇంకా అట్లా ఒకవేళ మీరు అయినా రన్ చేసేది ఉంటే మీకు పైన కేసు ఫైల్ అవుతుంది అండ్ మీ లైసెన్స్ అనేది రద్దు అవుతుంది అని చెప్పి మాకు వాళ్ళు నియరెస్ట్ పిఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు పంపించారు, నోటీస్ పంపించారు. అండ్ మాకు ఏదైతే రా మెటీరియల్ సప్లై చేస్తారో ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మాకు రా మెటీరియల్ అనేది సప్లై చేయలేదు. ఇంకా అది సప్లై చేయకపోగా ఆ స్టాక్ ఆల్రెడీ ఉన్నటువంటి 1.5 lakh స్టాక్ కూడా మేము అవి చేయకపోవడము, మళ్ళీ ఆ స్టాక్ అట్నే ఎట్లా ఉన్నది అట్లనే ఉండి ఒక ఎంత లేదన్నా ఆ మిషనరీస్ 3 లక్షలు అయినాయండి. అది ఇంకా రా మెటీరియల్ ఒక 2 lakhs వరకు, అంతా ఒక 6 lakhs వరకు మేము నష్టపోయాము. అందులో అన్నయ్య కొన్ని ఉన్నాయి, మాయి ఈ బిజినెస్ మీద 3 లక్షలు, అన్నయ్య 3 లక్షలు, 6 లక్షల రూపాయలు మేము ఈజీగా లాస్ అయిపోయాము. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అది టోటల్ ఆపేసింది. మాకు రా మెటీరియల్ సప్లై కాలేదు, ఉన్న మెటీరియల్ కూడా అమ్మడానికి కాలేదు. సో దానివల్ల ఆ మెటీరియల్ అంతా లాస్ అప్ అయిపోయింది. ఇంకా అదంతా ఎలుకలు కొట్టడం, మేము ఇంకా అక్కడ లేము, వెళ్ళిపోయినా. నేను జాబ్ పర్పస్లో అండ్ చంటి ఇంకా అక్క దగ్గర ఉన్నాడు, ఎందుకంటే ఇక అదంతా లాస్ అయిపోయి అదంతా క్లోజ్ చేసేసినాం. సో దానివల్ల అక్క దగ్గర నుంచి నేను అప్ అండ్ డౌన్ చేసిన కరీంనగర్కి. సో దానివల్ల మేము ఒక 6 లక్షల రూపాయలు నష్టపోయినాం. దాంట్లోనే ఇంకా ఆ బాధలోనే చంటి కూడా మళ్ళీ సేమ్ యాజ్టీజ్గా హెల్త్ ఇష్యూస్తో మళ్ళీ సఫర్ అయిపోయాడు. అప్పటికే ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇట్లా ఇల్లు అప్ అనేది ఒక 6 నెలలు 6 ఈఎంఐస్ కట్టి 6 ఈఎంఐస్ తర్వాత గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం వల్ల మేము ఇంకా స్టాప్ చేసేసాము, ఈఎంఐస్ ఆపేసాము. దానివల్ల మాకు నోటీసులు వచ్చినాయి. ఏమని అంటే మీరు ఈఎంఐ అనేది కట్టట్లేదు, 6 నెలలే కట్టారు కాబట్టి మీ ఇల్లుపై కేసు నమోదైంది అని చెప్పి వాళ్ళు మనకు నోటీసులు ఫార్వర్డ్ చేశారు. అయితే యాక్చువల్గా ఇది అన్నయ్య పేరు మీద తీసుకోవచ్చు కదా అక్క లోను, మరి మీ పేరు మీద ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చంటి అప్పటికి డిజేబిలిటీ. సో వాళ్ళు ఏం చేశారంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు లోన్ అప్రూవల్ కాదంట, అది వాళ్ళకున్న రూల్స్ అంట. యాజ్ ఎ రూల్ ప్రకారం వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయలేదు. అందువల్ల ఇంకా నా పేరు మీద అయితేనే వాళ్ళు లోన్ ఇస్తా అన్నారు. కాబట్టి హౌస్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేసుకోవడం జరిగింది, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కిందట. సో దానిపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నుంచి చంటి నుంచి నాకు వచ్చినట్టుగా చేసి నేను లోన్ అప్రూవల్ అయ్యేటట్లు చేస్తే ఇంకా ఇట్లా జరగడం జరిగిందండి. ఇది వచ్చేసి జమ్మికుంట బ్రాంచ్. లోన్ ఎవరి పేరు మీద ఉంది అంటే రౌతు మమత. మీరు జస్ట్ జమ్మికుంటలో శ్రీరామ్ ఫైనాన్స్కి వెళ్ళి రౌతు మమత తాడికల్ అని అంటే సరిపోతుంది. అది బిజినెస్ లోన్, అంటే హౌస్ డాక్యుమెంట్స్ పెట్టుకొని బిజినెస్ లోన్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ మాత్రం చెప్తే చాలండి, మనకు సంబంధించిన సిస్టంలో టోటల్ వాళ్ళు చూపిస్తారు, పిన్ టు పిన్. ఎంక్వైరీ చేసుకోండి. జమ్మికుంట శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ రౌతు మమత, వైఫ్ ఆఫ్ లక్ష్మీనారాయణ లేట్. ఈ డీటెయిల్స్ సరిపోతాయండి.
దీంతో మీరు కనుక జమ్మికుంటలో శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్లోకి వెళ్తే రౌతు మమత ఇట్లా హౌస్ పైన బిజినెస్ లోన్ తీసుకున్నారు అనగానే నా ఫుల్ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. మీరు ఎవరైనా అనుమానం ఉన్న వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే అది ఫేక్ అనే మాట నేను డైజెషన్ చేసుకోలేకపోయాను. సరే, ఓకే. అండ్ నెక్స్ట్, మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి ఇల్లుకు సంబంధించి అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా నేనైతే ఇల్లు అమ్మాలని ఫస్ట్ డెసిషన్ తీసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే 6 లక్షల రూపాయలకు 12 లక్షల రూపాయలు వేసేసారు. అసలు నేనైతే షాక్ అయిపోయినా. మనకు నోటీస్ వచ్చింది. 12 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదండి. మనం కట్టిన అన్నీ కూడా వాళ్ళు లెస్ చేసేసారు, చేసే 12 లక్షలు వేసారు. సో అందువల్ల నాకు కొంచెం అంత బల్క్ అమౌంట్ నా నుంచి కాదు అనిపించింది. ఇంకా పెరుక్కుంటూ పోయి ఇంకా ఇబ్బంది అయ్యి సిబిల్ పోయి, నా సిబిల్ పోయినా పర్వాలేదండి. సో నా ఆఫీస్ కొలీగ్స్ నాకు షూరిటీ పెట్టారన్నట్టు ఒక ఇద్దరు. ఆ ఇద్దరిది కూడా సిబిల్ అనేది ఇంకా పోవడానికి ఆస్కారం ఉందని చెప్పారు. వాళ్ళకు కూడా ఎలాంటి లోన్స్ అప్రూవల్ కావంట. సో నాకు హెల్ప్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడడం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళందరితో నేను మాట్లాడాను. వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని సరే పర్వాలేదులేండి మెల్లగా కట్టుకోండి అన్నారు. కానీ నాకు ఎందుకో అంత అమౌంట్ నేను అంత టైంలో కడతాను అనే నమ్మకం నాకు అనిపించలేదండి. అందుకే నేను ఇల్లు అమ్మడానికి అనౌన్స్మెంట్ ఇచ్చేసాను అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి. ఇస్తే ఒక 2-3 నాకు కొంటామని కూడా ముందుకు వచ్చారు. మేము కొంటామండి అన్నారు. అయితే నేను వాళ్ళకి ఎట్లా చెప్పాను అంటే, అది ఏదైతే లోన్ ఉందో దాన్ని సెటిల్మెంట్ చేసి మీరు ఎంతో కొంతకు దాన్ని సెటిల్మెంట్ చేసి మిగతా అమౌంట్ మా పిల్లల పేరు మీద ఫిక్స్ చేయండి అని చెప్పి, అంటే ఆ అమౌంట్ మాకు ఇవ్వండి మిగతా అమౌంట్ అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. ఇక నేను హౌస్ తీసేయడానికి సిద్ధపడ్డానండి 100%. ఇంకా దానికి అందరికీ చెప్పినా కూడా, ఊళ్ళో ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారో అంటే కొంతమంది చంటి ఫ్రెండ్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇట్లా సంగతి అండి, ఇది బాగా ఎక్కువ దూరం పోతుంది, 12 లక్షలు అంటే నా నుంచి కాదు, అండ్ మా షూరిటీ పెట్టిన వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు కూడా నన్ను కొంచెం అడుగుతున్నారు. ఇదంతా నా నుంచి కాదు, ఇంకా నేను ఎవరి హెల్ప్ కూడా అడగలేను, అన్నయ్య వాళ్ళది అమ్మది గిట్లా అని చెప్తే వాళ్ళు మాకు ఇష్టమే మేము కొంటామని చెప్పి ముందుకు వచ్చారు. అంటే ఎవరు కూడా వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఈ రోజులలో అమ్మేవాళ్ళు దొరకట్లేదు, కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. అందువల్ల ఈజీగా సరే అన్నారు. ఇదంతా ప్రాసెస్ ఇంకా నేను చెప్పడం, వాళ్ళు కూడా నాకు సరే మేము కొంటామని ముందుకు రావడము ఇవన్నీ అయినాయి. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు ఒక సలహా అనేది రావడం జరిగింది కొంతమంది నుంచి. ఇట్లా ఉంటుంది, లోన్ ఉన్న వాళ్ళు కట్టలేని పరిస్థితులల్లో కోర్టు నుంచి కొంత వాళ్ళ ప్రాబ్లం కనుక చెప్తే జెన్యూన్ అయితే కొన్ని ఉంటాయి అన్నట్టు. ఎట్లా అంటే ఉపశమనం, అంటే కొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే అంత ఉంటుంది. సో అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు అది ట్రై చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ ఒక అక్కయ్య ఉంది సంతోషి కుమారి అని, నేను ఆమెను వీడియోస్లో మీకు ఇంతకుముందు చూపించాను కానీ మీరు మర్చిపోయి ఉంటారు. ఒక్క వీడియోలో వచ్చింది అంతే. జస్ట్ ఆ అక్కయ్యని నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ అక్కయ్య వాళ్ళు కూడా సేమ్ ఇది ఇల్లు కాదు వేరే విషయంలో కోర్టును అప్రోచ్ అయ్యారంట, వేరే ఏదో మనీ విషయంలో. ఆ అక్క వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారంట. ఆ అక్కయ్య మనకేం సలహా ఇచ్చింది అంటే, మీరు అస్సలు భయపడకండి మమత, నేను మొదటి నుంచి మీ ఛానల్ చూస్తున్నాను, మీ బాధలన్నీ కూడా నాకు తెలుసు, నేను మీకు ఇది హెల్పే అనుకుంటున్నాను, జస్ట్ మాట సహాయం అనుకుంటున్నా. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్య దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, ఆయన కరీంనగర్లోనే ఒక మంచి అడ్వకేట్. ఆ అన్నయ్య సలహా అడుగుదామని మేము డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఆ అక్క నేను ఒక ఆటో మాట్లాడుకొని ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళాము. ఆ అన్నయ్యకి మొత్తం ప్రాబ్లం చెప్పాము. ఆయన కరీంనగర్లోనే ఒక మంచి లాయర్ అంట. సో ఆ అన్నయ్య మాకు ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే, మీ సిచ్యువేషన్ ఇట్లుంది, మీ హస్బెండ్ చనిపోయాడు, మీరు కట్టలేని పరిస్థితి, 2 ఆడపిల్లలు, ఇవన్నీ కూడా కోర్టుకు సవినీయంగా సమర్పించండి మీ ప్రాబ్లంను. సో మీ తరపున నేను కేసు అనేది నేను మళ్ళీ నా తరపున నేను వేస్తాను, మీరు అటెండ్ అవ్వడం ఉంటుంది, అప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పండి, మీకు కొంత సమయం కావాలని చెప్పి మీరు పిటిషన్ వేయండి అని చెప్తే ఆ అన్నయ్య చెప్పిన విధంగా కొంత ఫీజు తీసుకున్నారు వాళ్ళు. ఆ ఫీజుతో ఇంకా వాళ్ళు మనకు నోటరీ ఇట్లా అన్ని కొన్ని రెడీ చేసి ఆ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇప్పటివరకు నేనైతే కోర్టుకి వెళ్ళలేదు, ఇంకా టైం రాలేదు మనకు. సో దాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు మనకు ఎక్స్టెండ్ అనేది జరుగుతుందంట, అంటే ఇది కట్టడానికి కోసం ఎక్స్టెండ్ అనేది అవుతుందంట. ఆ తర్వాత మనం అన్ని సంవత్సరాలలో తిరిగి ఆ డబ్బులు జమ చేసుకొని కడితే మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడము అండ్ షూరిటీ పెట్టిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని నాకు అక్కడ చెప్పడం జరిగింది. నేను ఇప్పటికైతే ఆ లాయర్ గారికి అయితే ఒక 10,000 రూపాయలు ఇచ్చానండి. ఇంక కేసు ఫార్వర్డ్ అవుతుంటే మూవ్ ఆన్ అవుతుంటే మనకు
ఇంకా కొంచెం ఫీజు అనేది తీసుకుంటా అని చెప్పారు. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఒక 10,000 వరకు పే చేశాను. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ హుజురాబాద్ కోర్టులో రన్ అవుతుంది మన ఇల్లుకు సంబంధించిన పిటిషన్ అనేది. అక్కడ నేను పిటిషన్ దాఖలాలు చేశాను. ఎందుకంటే మాకు హుజురాబాదే ఇచ్చారండి, కరీంనగర్ కోర్టు కాదు. ఇది తెలియక నేను కరీంనగర్ కోర్టే అనుకుంటున్నాను. కాదు, హుజురాబాద్ కోర్టులో ఇంకా హౌస్ ఫైనాన్స్కి సంబంధించిన పిటిషన్ అనేది దాఖలాలు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి ఒక 3 years నేను ఎక్స్టెండ్ అయ్యే విధంగా పెట్టుకున్నాను. ఇప్పటివరకైతే అంతే అవకాశం ఉంటుందట. ఆ 3 years తర్వాత కూడా మళ్ళీ అవకాశం ఉంటుందంట కొంతమందికి. ఇంకా మనది ఎట్లుంటుందో తెలియదండి. ఇప్పటివరకైతే నేను ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. ఇల్లు తీసేసి ఇంకా వచ్చిన డబ్బులు ఆ ఫైనాన్స్ వాళ్ళకి కట్టి షూరిటీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసి మిగతా పైసలు పిల్లలకు ఇంకా సేవింగ్ లాగా ఉంచుదాము, ఇంకా నేను ఎక్కడైనా రెంట్కు లేదా ఇట్లా అమ్మ వాళ్ళ దగ్గర ఉందాము అనే ఒక ఆలోచన ఉండే. కాకపోతే ఇంకా అక్క మనకి ఈ ఆలోచన ఇవ్వడం వలన నేను దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇది ఎంత దాకా పోతుందో నాకు కూడా తెలియదు, కానీ నేను హౌస్ అమ్ముతాను అన్నది 100% నిజం. అదే ఆలోచన తీసుకున్నాను. బట్ లాస్ట్ మూమెంట్లో నేను ఇది తీసుకోవడం జరిగింది. ఈ స్టెప్ ఇది కూడా జస్ట్ నేను ఒక 2 months బ్యాకే తీసుకున్నానండి. ఈ స్టెప్ బాగా టైం అవ్వట్లేదు ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది 3 years మనం పెట్టుకున్నాం కదా, దీని తర్వాత మనం సెటిల్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంట. కోర్టు వాళ్ళే మనల్ని పిలిపిస్తారట. అప్పుడు మనం ఇట్లాంటి పరిస్థితి ఉంది, నేను ఇంతైతే కట్టగలుగుతాను అని ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుందంట. అప్పటి వరకు నేను కొంత అమౌంట్ అనేది జమ చేసి నేను అంతా కూడా కూడబెట్టుకొని ఇంకా దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ పిల్లలకి అప్పచెప్పాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది చంటి ఉన్న ఇల్లు, చంటి జ్ఞాపకము, దాన్ని నేను కోల్పోవడానికి అసలు సిద్ధపడట్లేదు. ఈ ఆప్షన్ ఉన్న తర్వాత నేను కోల్పోవద్దని అనుకుంటున్నా. ఇంతకు ముందంటే నాకు ఇది తెలియదు కాబట్టి నేను అనుకున్నాను, సరే ఇక మరి ఏం చేయగలుగుతాం, మన వాళ్ళు ఒకళ్ళు ఇబ్బంది పడద్దు కదా అని అనుకున్నా. కానీ ఈ స్టెప్ ఉన్న తర్వాత నేను అసలు ఇల్లు పోవద్దు అని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దానికి నా శాయశక్తిలో కష్టపడాలని కూడా నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నా హెల్త్, ఈ పిల్లలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను కొంత మనీ అనేది ఎర్న్ చేసి దాన్ని దాచిపెట్టి ఇంకా ఇల్లు నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మాకంటూ ఉన్న ఏకైక ప్రాపర్టీ ఆ ఇల్లేనండి. అండ్ నా భర్త జ్ఞాపకాలు అవన్నీ, ఆయన పుట్టి పెరిగి ఆయన సంబంధించినవన్నీ కూడా మెమోరీస్ అవి. సో దాన్ని నేను కోల్పోవద్దు అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే ఇంకా అన్నయ్య వాళ్ళ మీద అసలు డిపెండ్ అవ్వద్దు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కట్టేయడానికే నాకు సరిపోయింది. ఇంకా దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేయమని వాళ్ళని అడిగి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని నేను కోల్పోవాలి అనుకోవట్లేదు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుందండి. సో నేను దాన్ని అసలుకే చేజారనివ్వను. రేపటి రోజున ఇంకా వాళ్ళు మాట అంటే పడే స్టేజ్లో నేను లేను. ఇప్పటికే నేను చాలా వికలమైపోయాను. సో నేనే ఎట్లా కష్టపడి జాబ్ చేస్తూ అండ్ యూట్యూబ్ కూడా కొంచెం మూవ్ ఆన్ చేస్తా అనుకుంటున్నా. పిల్లల్ని కొంచెం స్టడీ వైపు పంపించేసి నేను దీంట్లో యాక్టివ్గా వండుకుంటూ జాబ్ చేస్తూ అది ఇది కష్టం చేసుకుంటూ మెల్లగా ఈ 3 years 4 years టైంలో 3 years అనుకుంటా, మేబీ నాకైతే వాళ్ళు 3 years అనే చెప్పారు. ఈ 3 yearsలో కొంత మనీ అనేది ఇంకా సేవ్ చేసుకొని నేను అది ఇల్లు కాపాడుకుందామని, ఇదే ఫస్ట్ నా టార్గెట్. నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నానండి. వితౌట్ ప్లాన్ వి కాంట్ మేక్ ఎనీ సక్సెస్ అంటారు కదా. సో నేనైతే ఇదే ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. దీనికి మీరందరూ కూడా ఆశీర్వదించండి. అండ్ ఇది నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అండి. ఇల్లును ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో నేను ఇందులోకి రావడం జరిగింది. దీంట్లో తప్పేమున్నదండి, మనం కష్టపడి మన వాయిస్ని, మన సంబంధించిన కొన్ని వ్లాగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు, అంతే. కానీ చూస్తే మనకు కొంత మనీ ఎర్న్ అవుతుంది అంటే ఇలా తప్పేముంది అని నేను మళ్ళీ ఇంకా యూట్యూబ్లోకి రావడం జరిగింది. నా పరిస్థితులు నన్ను తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే. అండ్ నన్ను సపోర్ట్ చేసే వెల్ విషర్స్ 2 lakhs అబోవ్ ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీ నేను మిస్యూజ్ చేసుకోవద్దు అనుకుంటున్నా. ఈ ప్లాట్ఫామ్ని నేను నా ఇల్లును కాపాడుకోవడానికి యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇంకా మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది ఒక మంచి కార్యక్రమం కోసమే, ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయం అండి. దీన్ని మీరు ఎవరు కూడా దయచేసి తప్పుగా అస్సలు అనుకోకండి. నాకు వేరే ఆప్షన్ లేదు. జాబ్ చేస్తే పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలకు సంబంధించిన నీడ్స్, వాళ్ళ సంబంధించిన అన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తా కావచ్చు. కానీ
సేవింగ్స్ అండ్ ఇల్లుకు సంబంధించి ఇట్లాంటివి కొన్ని నేను చేయలేనేమో, ఒక జాబ్ తోటి ఇవన్నీ పాసిబుల్ కాదు. అందుకనే నేను ఇది కూడా సైడ్కి ఉంటే అప్పుడిప్పుడు శాలరీ పడ్డా కూడా యూజే అవుతుంది కదా అని నేను ఇట్లా మళ్ళీ స్టెప్ తీసుకున్నాను. కేవలం ఇల్లు గురించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బాగా ఆలోచించి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా 2 మంత్సే అవుతుంది నేను లాయర్ దగ్గరికి వెళ్ళి. ఆయన నాకు ఒక ప్లాన్ చెప్పాడు కదా, ఆ ప్లాన్ ఫాలో అవ్వాలంటే మనీ కంపల్సరీ. దానికి నేను బ్రదర్స్ మీద డిపెండ్ అవ్వాలి అసలు అనుకోవట్లేదు, ఎందుకో నాకు ఇష్టం లేదు అట్లా. అందుకనే రేపటి రోజున ఫ్యూచర్లో మళ్ళీ ఇల్లు మేమే కట్టించాము, ప్రొటెక్ట్ మేమే చేసాము అని వాళ్ళు అనకపోయినా నాకు అన్నంత బరాబర్ అవుతుంది. నేను అందుకే అట్లాంటి స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు, నా కాన్ఫిడెంట్ని నేను కోల్పోవాలనుకోవట్లేదు. సో అందుకనే నేను యూట్యూబ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండి ఆ వీడియోస్ చేస్తూ ఆ మనీ ప్లస్ నేను జాబ్ చేసిన పిల్లలకు ఇట్లా కొంచెం ఇంకేదైనా ఇంకా తక్కువ పడితే అప్పటి వరకు ఏం చేస్తానంటే ఏదైనా చిట్టి లాంటిది ఏదైనా ఉంటే నేను మా బ్రదర్స్కి చెప్తాను ఇప్పిమని, నెల నెలకి ఈఎంఐ కడతా అని. సో అట్లా ఎట్లా చేసైనా ఇల్లునైతే ప్రొటెక్ట్ చేసుకుంటానండి. సో ఎవరైనా ఫైనాన్స్లో ఉన్నవాళ్ళు అక్క మీరు ఏం చేశారు అని అడిగారు కదా, ఇది అండి నేను తీసుకున్న ప్రాసెస్. మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని కన్సల్ట్ అవ్వండి, మీ ప్రాబ్లం చెప్పండి, తప్పకుండా వాళ్ళు మీకు ఎక్స్టెండ్ అయ్యే విధంగా అది ఇస్తారు. అదంతా కూడా మీకు చెప్తారు డీటెయిల్గా ప్లాన్. సో మీరు దాన్ని ఫాలో చేయొచ్చు. నేను తీసుకున్న స్టెప్ అయితే ఇదే అండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా.